నమస్తే, వెల్కమ్ టు Y7 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వస్తానని మొక్కుకున్న మునుగోడు కాంగ్రెస్ నాయకులు జానపాటి వేణు తన కోరిక తీర్చిన తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకున్నందుకు మనుగురు నుండి తిరుమల కొండకి పాదయాత్ర చేస్తూ బయలుదేరిన వేణు ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ అభిమానులు వేణుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగంగా మునుగోరు చేరుకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని, ఆ మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు కాలినడకన బయలుదేరానని, కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనుగూరు నుండి తిరుపతి వరకు పాదయాత్రగా వెళ్ళడానికి గల ముఖ్య కారణం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఒక దృఢ సంకల్పంతో రేవంత్ అన్న పాదయాత్రలో మొక్కోవడం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10కి 10 స్థానాలు కూడా గెలవాలని, అలాగే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎమ్మెల్యే టికెట్లు రాకపోయినా కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఈ పినపాక నియోజకవర్గంలో పాయం వెంకటేశ్వరరావు గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అందులో ముఖ్య భూమిక పోషించినటువంటి మా బట్టా విజయగాంధీ గారికి కూడా అధిష్టానం గుర్తించి అతను చేసినటువంటి కష్టానికి ఇవాళ రేపు జరగబోయేటువంటి నామినేటెడ్ పోస్టులలో కావచ్చు, ఇంకా వేరే రకమైన పోస్టులైనా కానీ సముచిత స్థానం కల్పించి వారి యొక్క కష్టాన్ని గుర్తించాలని, అలాగే పార్టీ కోసం కష్టపడిన ఇప్పుడు వచ్చే కొత్త తరం వారికి కాకపోయినా ఫస్ట్ నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి లీడర్లు లేని టైంలో కూడా కార్యకర్తలు జెండా పట్టుకొని పార్టీని ఇవాళ 35,000 మెజార్టీ తీసుకుపోవడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా సముచిత స్థానం కల్పించి వారిని గుర్తించాలని, ఇవాళ కొత్తగా వచ్చిన వారిని కాకుండా పాత అసలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బాటలు వేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఇవాళ పార్టీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్రను కొనసాగిస్తున్నాం. ఈరోజు మనుగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుగా పనిచేసినటువంటి జానపాటి వేణు గారు మరి గతంలో రేవంత్ రెడ్డి అన్న మరి ఈ నియోజకవర్గానికి పాదయాత్రకు వచ్చినప్పుడు తను ఒక మొక్కుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పేసి ఆయన సంకల్పంతో ఇక్కడ పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని మేమందరం ఇక్కడ 7 మండలాల అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్య నాయకులు కానీ అందరం మరి ఒక పాత్ర వహించి ఇక్కడ పాయం వెంకటేశ్వర గారిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా పొంగిలేటి సీనన్న నాయకత్వంలో ఇక్కడ ఈ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బట్టి గారు, అదేవిధంగా పొంగిలేటి గారు, తుమ్మల గారి నాయకత్వంలో ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసాం అందరం. మరి ఈరోజు మరి 700 కిలోమీటర్లు తిరుపతికి పాదయాత్రగా మరి మా అన్న జానపాటి వేణు గారు పాదయాత్రగా వెళ్తున్నారు. అతని సంకల్పం గట్టిగా జరిగింది కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదం కోసం మరి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజాపాలన ముందుకు సాగుతుంది. అదేవిధంగా సాగాలని ముఖ్యమంత్రి గారు కూడా మంచి పనులు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరి అన్నని పాదయాత్రగా మేమందరం ఇక్కడ నాయకులం అందరం మరి తీసుకెళ్తూ ప్రతి గ్రామంలో ఇక్కడ ఈ నియోజకవర్గం దాటే వరకు కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అందరూ అన్నకి స్వాగతం పలకాలని ఈ నియోజకవర్గ నాయకులందరికీ తెలియజేస్తూ మరి అన్న పాదయాత్ర కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పినపాక నియోజకవర్గం మనుగూరు మండలం నుంచి జానపాటి వేణు అనే కాంగ్రెస్ నాయకుడు మహాపాదయాత్రగా తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర గారికి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ అన్న సీఎం అవ్వాలనే దృఢ సంకల్పంతో ఎలక్షన్లో కూడా బాగా కష్టపడి ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవడం కోసం మనుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచే మనోడియాల పాదయాత్రగా బయలుదేరుతా ఉండు. జానపాటి వేణు చేయబోతున్న మహాపాదయాత్ర విజయవంతం అవ్వాలని చెప్పి మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కోరుకుంటూ, జానపాటి వేణు గతంలో 8 నెలల క్రితం మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాదయాత్రగా పినపాక నియోజకవర్గంలో పాదయాత్రగా వచ్చిన సందర్భంలో రేవంత్ అన్న పడుతున్నటువంటి కష్టానికి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఈ యొక్క పాదయాత్రగా తిరుపతి దేవస్థానానికి వస్తానని చెప్పి మొక్కుకోవడం జరిగింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ 4.5 ఏళ్లలో రేగా కాంతారావు సిరచుక్క ఆరం ముందుకే పార్టీ మారిన సందర్భం నుంచి కూడా పార్టీలో చురుకైన కార్యకర్తగా కష్టపడతా ఉండు. ఆ రోజు
నలుగురు జెండా మోసినప్పటి నుంచి ఈరోజు 34,000 మెజార్టీ వచ్చేదాకా కూడా జానపాటి వేణు మనుగురులో కాంగ్రెస్ పార్టీ విజయానికి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి దగ్గర ప్రతిఫలంగా ఇంతసేపు వేణు చెప్పినట్టు విధంగానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ న్యాయం చేస్తుందని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. వేణు చేసినటువంటి కృషే కాకుండా ఈరోజు సాహసోపేతమైన నిర్ణయం పార్టీ కోసం తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రావాలి అనే ఆకాంక్ష అందరిలో కల్లా వేణుకి కూడా బలంగా ఉండే ఈరోజు ఒక పాదయాత్ర చేయడానికి సిద్ధపడ్డు. కాబట్టి ఆ పాదయాత్ర విజయవంతమై మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకున్న తర్వాత కూడా ఇదే పార్టీ కార్యాలయంలో మళ్ళా పత్రికాముఖంగా కూడా మనోడు తెలియజేసే విధంగా సంతోషంగా ఆరోగ్యాలతో యాత్ర పూర్తి చేయాలని చెప్పని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. చిన్నగా అయ్యా వెనకపోతే డైరెక్ట్ చోటేడవేనా అన్న ఒక్క నిమిషం